ప్రవక్తగా ఉన్న వ్యక్తి కార్చాడా? నో. ఆత్మగా ఉన్నవాడు కార్చాడా? నో. శరీరములో వచ్చినటువంటి శరీరధారి అయిన దేవుడు రక్తం కార్చాడు. రక్తం కార్చాడు కాబట్టే మనం బ్రతికాం. ఈ క్రీస్తును ప్రకటించబద్ధులమై ఉన్నాం. ఆ క్రీస్తును, ఆయనతో సంబంధం ఉంటే, కూర్చున్న వారైనా, మైకుల ద్వారా వింటున్న వారైనా, లైవ్ ద్వారా చూస్తున్న వారైనా, ఈ రాజుతో పరిచయం ఉంటే మీ జీవితాలు రూపాంతరం చెందుతాయి. ఈ రాజుతో పరిచయం ఉంటే మీ ఆలోచనలు పెరుగుతాయి. ఈ రాజుతో పరిచయం ఉంటే మీ దర్శనం మారిపోతుంది. ఈ రాజుతో పరిచయం ఉంటే మీ జీవితాలు రూపాంతరము చెందుతాయి. ఈ రాజుతో పరిచయం ఉంటే ఈ దీపానికి, లేకపోతే ఈ స్తంభానికి కట్టిన దీపంలాగా ఎ సిటీ దట్ ఈస్ సెట్ అపాన్ ఎ హిల్ అంటారు కదా, అనగా కొండ మీద కట్టబడినటువంటి నగరం లాగా దగదగ మెరుస్తారు. మెరిసిన మీ జీవితంలో అనేకులు దాన్ని చూసి రక్షణ పొందుతారు, స్వస్థత పొందుతారు. మీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరం అవుతుంది. మీరు పట్టిన చోట, మీరు కాలు పెట్టిన చోట, మీరు మాట్లాడిన మాట దగ్గర, ప్రతి చోట మీరు కట్టు విప్పినా, మీరు కట్టు కట్టినా అదంతా ఆమెన్ అని చేయగల రాజు ఈ రాజు. ఆ దేవుడు, ఈ దేవుడు. ఆయనతో పరిచయం ఉందా నీకు అనేదే ప్రశ్న. ఈ రాత్రి ఒకవేళ ఆయనతో పరిచయం లేకపోతే, ఇంకా తన స్వరక్తాన్నిచ్చి కాపాడినటువంటి క్రీస్తుతో మీ కొరకు మీరు దేవునికి దూరమైన కారణం చేత పాపం చేసి మిమ్మల్ని తిరిగి దేవుని బిడ్డలుగా మార్చడం కోసం ఆయన పడిన పాట్లు, ఆయన చేసినటువంటి యాగం మీకు మిమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్రీస్తు అంత మాత్రమే కాదు. ఆఖరి వచనం ఇది చదివి ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఈ క్రీస్తు పట్ల ఉన్నటువంటి, దేవునికి ఉన్నటువంటి ప్రణాళికలో ఈ క్రీస్తు జరిగిస్తున్నది ఏమిటి, ఈ క్రీస్తు చేస్తున్నటువంటి పని ఏమిటి అని మీ ముందుంచి నేను ముగిస్తాను. 1వ అధ్యాయము. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. దేవునికి ఒక అభీష్టం ఉంది, దేవునికి ఒక సంకల్పం ఉంది, దేవునికి ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, భూమి ఆకాశములను కలపాలి, పరలోకమును భూలోకమును కలపాలి. నువ్వు ఈ లోకం విడిచి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు,